ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ మనసులో చెప్పుకోలేని బాధతో ఇబ్బంది పడుతున్నావు. ఈ బాధనంతటినీ తొలగించే ఒక అద్భుతమైన మంత్రుడు ఈ సాయినాథుడు నీకు అందించాలనుకుంటున్నాను. నీవు పెట్టుకున్న ఆలోచనలు, బాధ కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఆ బాధ అనేది నిన్ను ఎంతగానో దహించి వేస్తుంది. నువ్వు ప్రతి క్షణం ధనం కోసం పాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు. కానీ అంత కష్టపడుతున్నా కూడా ఈ సాయి బిడ్డకి నీకు చేతికి డబ్బు అనేది అందడం లేదు కదా. అసలు డబ్బు అనేది కూడా నీకు కనిపించడం లేదు. ఒకవేళ అంతో ఇంతో వచ్చినా కూడా ఇట్టే ఖర్చయిపోతూ ఉన్నాయి. అది నీవు ఏది ఒక్క రూపాయి కూడా నిలకడగా లేకుండా పోతుంది అనే ఒక బాధ నీలో ఉంది. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదు అని ఆందోళన కూడా నీలో అనేది ఉందమ్మా. కాబట్టి బాధపడవద్దు. నా బిడ్డమైన నువ్వు మంచి తెలివిగలవాడివి కాబట్టి సరైన సమయంలో నువ్వు నేను చెప్పే మాటను వినియోగించుకుంటే ఎంతోమంది గొప్ప స్థాయిలో ఉండేలా నువ్వు కూడా ఉంటావు. తల్లి, ఆ తెలివితేటలు ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు మాత్రం దిగులుతోనే ఉంటారు. కాబట్టి నువ్వు అలా ఉండకూడదని ఇంత దూరం చేస్తున్నాను. తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకోవాలి. ఈ సాయి తండ్రి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటాను, నీ మంచి కోసం తాపత్రయపడుతూ ఉంటాను. ఈ అవకాశం జారిపోయిందని దిగులు మాత్రం పడకు. నీకు మరొక అవకాశాన్ని ఈ సాయినాథుడు కల్పిస్తాడు. నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ ఉండమ్మా. తప్పకుండా నువ్వు నీ జీవితంలో గెలుస్తావు, గెలిచి తీరుతావు. ఈ ప్రపంచంలో కొంతమంది ఒకప్పుడు డబ్బు ఉన్నవారిని చూసి అసూయపడేవారు. అలాగని కానీ ఇప్పుడు కాలం మారింది కదా, అలా ఏమీ కాదు. అలాగే మనుషులు మనస్తత్వాలు కూడా మారిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు కొంతమంది. అవును తల్లి, నువ్వు విన్నది నిజమే. అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను. నీ మంచి మనసు వలన, మంచి గుణం వలన నీకు అంతా మంచే చేస్తాను. బాధపడవద్దమ్మా, నీ జీవితం మంచిగా ఉంటుంది. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసిన తర్వాత బాధపడకూడదు. ఆ పని మంచిగా అవుతుందా లేదా అని ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచనే చేయకూడదు. ఆ ఆలోచనలు అనర్థాలకి దారితీస్తాయి. ఈ విషయం గుర్తుంచుకో తల్లి. ఏ పనినైనా సరే ప్రారంభించే ముందుగానే నువ్వు అన్నీ ఆలోచించుకొని ప్రారంభించాలి. అందులో నష్టాలు, కష్టాలు అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. వీలైనంత వరకు నువ్వు తప్పులను నివారించుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేకాని సమయం లేదనో, సమయం మించిపోతుందనో తొందరపాటు నిర్ణయాలు అనేవి ఎప్పుడూ తీసుకోవద్దు. చూడు తల్లి, ఎవరైతే నిన్ను అవమానిస్తూ ఉన్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకొని తిరిగే రోజులను నేను కల్పిస్తాను. ఆ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకు నేను సాక్షాత్తు ఆ షిరిడి నుంచి వచ్చానమ్మా. ఇక కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అవును తల్లి, ఇతరులు నిన్ను బాధ పెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో, చిరునవ్వుతో సరిపెట్టుకో. అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను కదా. అన్ని విజయాలకు నిన్ను ఆధిపత్యం చేయడానికి సిద్ధంగా ఉంటాను. నీ బాబా ఎప్పుడూ నీ విజయాన్ని నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. దిగులు పక్కన పెట్టి ధైర్యంగా ఉండు. నీకు చివరిగా ఒక విషయం చెబుతాను, విను. కళాకారులు ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా, ఆ బొమ్మకు మంచి రంగులు వేస్తేనే అది అందంగా మారుతుంది, అందరినీ ఆకట్టుకుంటుంది. అలానే నువ్వు ఎదగాలి అంటే కొన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తేనే తల్లి నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు. ఈ విషయం మర్చిపోకు. నీ తండ్రి ఏం చెబుతున్నారు అని నీకు అర్థమవుతుంది కదా. నువ్వు ఒక స్థాయికి చేరుకోవాలి అంటే అందరితో గౌరవించబడాలి. అంటే ఇలాంటి కొన్ని ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఎదుర్కొని తీరాలి. వాటిలో ముందుకెళ్ళవాలి. అప్పుడే జీవితంలో గెలుస్తావు. అప్పుడే నిన్ను 10 మంది గౌరవిస్తారు. గుర్తుపెట్టుకో అమ్మ, ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కష్టాలను అనుభవించిన వారే. అందుకే ఈరోజు అంత మంచి స్థాయిలో ఉన్నారు అని తెలుసుకో. ఒక్కసారి ఆలోచించు తల్లి. ఒకవేళ వారు ఆ కష్టాలను, సమస్యలను భయపడిపోయి, బాధపడిపోయి అక్కడే ఆగిపోతే
ఈరోజు వారు నీకు కనిపించేవారా? లేదు కదా. మంచి స్థాయిలో ఉండేవారా? లేదు కదా. అలాంటి వారిని నువ్వు స్ఫూర్తిగా తీసుకో, ముందుకు వెళ్తూ ఉండు. తప్పకుండా నువ్వు మంచి స్థాయికి వెళ్తావు. ఎందుకంటే నీ బాబా అండ నీకు ఉంది. ఈ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ఎవరైతే సమస్యలను లక్ష్య పెట్టకుండా కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారో వారి జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అంతేకాని నీ గెలుపు ఓటములకు భయపడి గెలుపు కోసం ఆరంభించకుండా, ప్రయత్నించకుండా ఉంటే ఎలా? నీ బలం నీకు ఎలా తెలుస్తుంది చెప్పు? ఈ కష్టాలను ఎదుర్కొని గుండె నిబ్బరంగా మారిపోవాలి. ఎలాంటి సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలో కూడా అర్థం చేసుకోవాలి. ఇక నీకు మిగిలింది గెలుపు మాత్రమే అని తెలుసుకో. ఇక నువ్వు తలపెట్టిన ప్రతి పనిలోనూ గెలుపు సాధిస్తావు. ఇది ఎలాంటి అనుమానం లేదు. ఆ బలంతోనే అతి త్వరలో నువ్వు గెలిపిస్తానని చెబుతున్నాను. చూడమ్మా, నీకొక రహస్యం కూడా చెబుతాను. నువ్వు చేసే శ్రమ, ప్రయత్నం నీ గెలుపుకు కారణం. అలాగే నీ ఓటమికి గల కారణం. నీ జీవితానికి 2 బద్ధ శత్రువులు ఏంటో తెలుసా? నీ యొక్క నమ్మకం అలాగే ప్రయత్నించకపోవడం. ఇవి 2 ఎప్పుడైతే నీ దగ్గర నుండి దూరం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో తప్పకుండా ఎదుగుతావు, మంచి స్థాయికి పోతావు, కావలసినవి సాధిస్తావు. కాబట్టి ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకో. ముందు నిన్ను నువ్వు నమ్ముకో, నీ మీద నమ్మకం పెట్టుకో. నిన్ను నువ్వు ఒక సింహంలా పోల్చుకో. రాజు గంభీరంగా ఉండు. ఎంత ఓటమిని నువ్వు తీసుకుని ప్రయత్నిస్తావో అంత ఎత్తుకు ఎదుగుతావు అని మాత్రం తెలుసుకో. సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతేకాని వాటిని పట్టించుకొని అలాగే ఉండిపోవాలా? లేదు. నీ ప్రయత్నం నువ్వు చేయి. గెలుపు నీ సొంతం అవ్వకుండా ఎక్కడికి వెళ్తుంది చెప్పు? నీ మంచి మనసు వల్ల నువ్వు నాకు దగ్గరయ్యావు తల్లి. అవును, నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించాను. నువ్వు నా బిడ్డవి కాబట్టే, ఈ సాయి బిడ్డవి కాబట్టి నువ్వు దేనికి కంగారు పడాల్సిన పని లేదు. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధైర్యంగా ఉండు, సంతోషంగా ముందుకెళ్ళు. నువ్వు ఏ తండ్రిని కోరినా ప్రతి కోరిక తప్పకుండా ఈ తండ్రి నెరవేరుస్తాను. సరైన సమయానికి నేను నెరవేరుస్తాను. బాబా అని అంటున్నావు కదా, సాయి అని పిలుస్తున్నావు కదా, నా తండ్రి, నా నాయన అని పిలుస్తున్నావు కదా. నీకు మంచి స్థాయిని ఎదగడానికే ఈ వాక్కు నీ ముందుకు పంపాను. ఒక్కసారి చూడు. ఒక గొప్ప స్థాయిలో ఉన్నవారు, నీకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే, ఎవరినైనా సరే చూడు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు కష్టాల్ని అనుభవించారో గుర్తుంచుకో. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అలా ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు, ఇలా ఎదిగారు. అందుకే నీకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాంటి స్థాయికి నువ్వు ఎదగాలి అంటే అలాంటి కష్టాలు సైతం లెక్క పెట్టకూడదు. నువ్వు కూడా ముందుకి నడవాలి, ధైర్యంగా ముందుకి అడుగు వేయాలి. అప్పుడే కదా నువ్వు విజయాన్ని అందుకోగలుగుతావు. అపనమ్మకంతో అక్కడే ఆగిపోతే విజయం ఎలా చేరువవుతుంది? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, కష్టపడాలి. నీకు ఎవరైతే స్ఫూర్తిగా ఉన్నారో వారిని ఎప్పటికీ కూడా వారిలా మారాలి అనుకోకు, వారిలా ఎదగాలి అని కోరుకో. నువ్వు అంతకు మించి ఏ కారణం చూపించైనా బలవంతంగా నీ యొక్క ప్రయత్నాన్ని ఆపుకున్నావో అది నీ జీవితానికి నువ్వే తెర వేసుకున్నట్టు, నీ ఓటమికి నువ్వే పునాది వేసుకున్నట్టు. ఒకవేళ ఆ విధంగా చేయలేక భయపడిపోయి, ఈ సమస్యలకు భయపడిపోయి అక్కడే ఆగితే ఈరోజు నీకు స్ఫూర్తి అనేది ఉండదు. ఎక్కడో మారుమూలన ఉండిపోయి అలాగే కూర్చుని ఉండాలి. ఒక సామాన్య మానవుడిలా నువ్వు బ్రతుకుతావా? బ్రతికి ఉండితే తల్లి ఎలా అయినా బ్రతకొచ్చు. కానీ నువ్వు నా భక్తునివి కదా, మంచిగా బ్రతకాలన్నదే ఈ బాబా ఆశ. అందుకే మంచి ఎదుగుదల ఉన్నవారిని స్ఫూర్తిగా తీసుకో. వారిలా కష్టపడు. దెబ్బలు తగులుతున్నా సరే వెనుతిరగకుండా ముందుకు వెళ్ళడమే నీ నైజం. నీకు మంచి స్థాయిని పెట్టే ఒక ఆయుధం గెలుపు. మంచి స్థాయికి చేరుకునేలా నువ్వు గెలుపు. అంతలా ప్రయత్నించు, అంతలా కష్టపడు. నీకు ఎన్ని అవరోధాలు ఎదురైనా కృంగిపోకుండా ఎదిరించు. నీకు తప్పకుండా మంచి స్థాయి నువ్వు పొందగలుగుతావు. ఎప్పుడో తెలుసా? ఆ కష్టాలను ఎదురెదినప్పుడే, ఆ సమస్యలను లెక్క పెట్టకుండా ముందుకు వెళ్ళినప్పుడే, ధైర్యంగా నడిచిపోయినప్పుడే, అప్పుడే ఈ బాబా అండతో పాటు నీ యొక్క గెలుపు అనేది ఈ ప్రపంచానికి చాటుతావు. నీకు మంచి గౌరవం, నీ విలువ అన్నీ రెట్టింపు అవుతాయి. నీ కష్టాలను నువ్వు మెట్టుగా మార్చుకోవాలి, శాపంగా కాదు. నీకు నువ్వు బలంగా అనుకో. ఈ బాబా ఉద్దేశంలో బలం అంటే కండబలం మాత్రమే కాదు, బుద్ధిబలం, అలాగే అవకాశాలు అందిపుచ్చుకునే కష్టబలం.
ఈ రెండు ఉండాలి. గుండెని బండరాయి వల్లే చేసుకొని ఎదుటి వారిని మోసం చేసి అలా ఉండవద్దు. నిజంగా, నిజాయితీగా, ధైర్యంగా, అలాగే నిక్కచ్చిగా, ధర్మంగా ఉన్నప్పుడే నీ యొక్క గెలుపుకి అర్థం పరమార్థం ఉంటుంది. ఎన్నో దెబ్బలు తగిలి తగిలి ఈరోజు గుండె ఒక బండరాయిలాగా మారిపోయి ఉంటుంది. అంటే నీకు మొండితనం అనేది ధైర్యంగా వచ్చేసి ఉంటుంది. ఆ ధైర్యాన్ని స్ఫూర్తిగా చేసుకుని నీ విజయానికి పునాదిగా మార్చుకో. ఇక కన్నీరు కార్చడం ఆపు తల్లి. ఎటువంటి కష్టాలను చూసినా ఇదంతా నాకు ఏమీ లెక్కలేదులే అన్నట్టు ముందుకు వెళ్తూ ఉండు. నీ బాబా నీకు రాసి ఉంచున్న అద్భుతాన్ని నువ్వు అందుకుంటావు. నీ కన్నీరు కార్చిన ఇన్ని రోజులకు నీకు బహుమతి నేను అందచేస్తానుగా. నా బిడ్డలకి ఈరోజు ఇన్ని విషయాలు చెబుతూ ఉన్నాను అంటే నా యొక్క అనుగ్రహం వారికి ఉంది అని. అందులో నీకు ప్రత్యేకంగా ఉందమ్మా. నా యొక్క భక్తులు బిడ్డలు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే వారిలా ఉండాలి. ఆ కష్టాన్ని మెట్టుగా మార్చుకొని ఎదగాలని కోరుకుంటాను. ఈ బాబా ఆశీర్వాదం నీకు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటుంది తల్లి. నువ్వు అనుభవపూర్వకంగా అందరికీ స్ఫూర్తిగా కావాలి. నీ విలువ మరింత పెరగాలి. ఈ సాయి బిడ్డ అంటే ఒక మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఇవన్నీ కూడా నీలో ఉన్నాయమ్మా. కానీ నీ యొక్క నెగటివ్ థాట్స్, నీ యొక్క ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టేయి. అనుకూలంగా ఆలోచించు. అంతా నీకు మంచి జరుగుతుంది అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.